స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ కీర్తనం మన అయ్యప్ప స్వామికి అభిషేకం చేతమురారండి అభిషేకం చేతమురారండి మన అయ్యప్ప స్వామికి అభిషేకం చేతమురారండి అభిషేకం చేతమురారండి మన అయ్యప్ప స్వామికి అభిషేకం చేతమురారండి అభిషేకం చేతమురారండి మన అయ్యప్ప స్వామికి అభిషేకము చేతమురారండి గోవుల మందకు మనమే వెళ్ళి గోవుల మందకు మనమే వెళ్ళి గోవుల మందకు మనమే వెళ్ళి గోవుల మందకు మనమే వెళ్ళి గోమాత పాలను తీసుకువచ్చి గోమాత పాలను తీసుకువచ్చి గోమాత పాలను తీసుకువచ్చి గోమాత పాలను తీసుకువచ్చి స్వామి వారికి పాలాభిషేకం యువరికయ్యా పాలాభిషేకం అయ్యప్పకయ్యా పాలాభిషేకం యువరికయ్యా పాలాభిషేకం అయ్యప్పకయ్యా శాస్త్ర 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 సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం సద్యోధానం ప్రబధ్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాది భవే భవస్వాం భవోద్భవాయ నమః పాలలో మజ్జిగ వేసి ఆవు పాలలో మజ్జిగ వేసి ఆవు పాలలో మజ్జిగ వేసి ఉదయానికల్లా పెరుగును తీసి ఉదయానికల్లా పెరుగును తీసి ఉదయానికల్లా పెరుగును తీసి ఉదయానికల్లా పెరుగును తీసి స్వామి వారికి పెరుగాభిషేకం యువరికయ్యా పెరుగాభిషేకం అయ్యప్పకయ్యా పెరుగిరి జనకమాడిరి అయ్యప్ప తీరిరి జనకమాడిరి అయ్యప్ప తీరిరి పెరులు పూరులు
తోటి నోటి నుండి వచ్చే నామము స్వామయ్యప్ప. ఏం కదమ్మా ఆ అమ్మకి ఏం కాదు, నాది పూజ గురుస్వామి పూజ. చేతులపై పర్వాలేదు పర్వాలేదు. అయ్యప్ప నీకు శరణా మరణము లేదు, శరణము అంటే మరణము లేదు. శరణమంత్రం చెప్పేటప్పుడు రెండు చేతులు పైకెత్తి మాత్రమే చెప్పాలి. ఏ దేవుడికైనా సరే, శివుడికైనా సరే, నారాయణుడికైనా సరే, రాముడికైనా సరే, ఎవరికైనా సరే చెప్పేటప్పుడు రెండు చేతులు పైకెత్తి మాత్రమే శరణమయ్యప్ప. गजानन मंगलम षडानन मंगलम सुब्रह्मण्य मंगलम वेलमुरुगा मंगलम ओम शक्ति मंगलम जय शक्ति मंगलम अय्यप्पा मंगलम मणिकंठ मंगलम शबरीश मंगलम शास्ताय मंगलम 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 नित्यजय मंगलम मंगलम
నరసయ్య స్వామి పడి పూజతో మరి వస్తలేను మరి అలిగినయ్యప్పు వస్తానంటే రావేమయ్యా నా మీద అలిగినవా? అయ్యప్ప నా మీద అలిగినవా? వస్తానంటే రావేమయ్యా నా మీద అలిగినవా? అయ్యప్ప నా మీద అలిగినవా? వస్తానంటే రావేమయ్యా? వస్తానంటే రావేమయ్యా? వస్తానంటే రావేమయ్యా? వస్తానంటే రావేమయ్యా? నా మీద అలిగినవా? అయ్యప్ప నా మీద అలిగినవా? నా మీద అలిగినవా? అయ్యప్ప నా మీద అలిగినవా? పొద్దుగల మీకు ఆ అయ్యప్ప ఏమని ఇస్తారు సమయం కష్టం ఉంటేనే ఫలితం ఉంటుంది అవునా చెప్పలేదు అయ్యప్ప అందరూ